పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు సార్ డైలాగ్. అది ఏంటంటే 11 సంవత్సరాలు 11 ఆవిర్భావ దినోత్సవాలు చేసాం, 11 సీట్లు మాత్రమే ఇచ్చామని చెప్పి ఒక డైలాగ్ చెప్పారు సార్. అసలు ఎలా అనిపిస్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ అనేది సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది సార్. ఇది సత్యం. అది ఆయన ఏం మాట్లాడినా సత్యమే మాట్లాడతాడు. ఈ 11 సీట్ల గురించి నిన్న మాట్లాడటం కాదు, ఎలక్షన్ ముందు తాడేగుబుల్లి మీటింగ్లో చెప్పాడు ఆయన. జగన్ పార్టీని పాతాళ లోకంలో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని అవేళ నిర్ధారణ అయిపోయింది. కాకపోతే అవి 11 సీట్లకి పరిమితం అవుతుందా, 10 సీట్లు పరిమితం అని చెప్పలేదు. కానీ ఆ పార్టీ ఏం కాబోతుందో నిన్నటే కాదు, ఆ ఎలక్షన్ ముందే ఆయన అంచనా వేశాడు. ఆ రకంగానే ఆయన ఎలక్షన్ స్ట్రాటజీతో పనిచేశాడు. తను తగ్గి రాష్ట్రాన్ని దేశాన్ని గెలిపించాడు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కానీ ముందు చెప్పి చేసి కూడా ఆ పని ఎంత దారుణంగా జరుగుద్ది అనేటట్టు ఒక ఉదాహరణ చూపెడతారు సార్. ఇప్పుడు మీరే చెప్పారు, గతంలో అదపాతాలనికి తొక్కుతానని చెప్పి సంవత్సరం కిందట చెప్పారు, ఈ రోజు అదే జరిగిందని చెప్పి ఉదాహరణగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారికి అంత ధైర్యం ఏంటి సార్? అలాగా ప్రత్యర్థులకి సవాళ్ళు విసురుతూ కూడా ఎదరికి వెళ్తున్నారంటే మేమంతా నమ్ముతాం ఆయన ఒక కారణం జన్మటు. ప్రతి దానికి సంకల్పం చేసుకుంటాడు, మదన పడతాడు, మదించుకుంటాడు, శోధించుకుంటాడు, తను ఆత్మ సంఘర్షణలో లోనవుతాడు, మదించి శోధించి ఒక నిర్ణయానికి వస్తాడు, కొట్టుపడతాడు. ఆయన ఒక్కసారి నిర్ణయం చేస్తే తిరుగుండదు. అతనికి నా ఉద్దేశం దైవశక్తులు, ప్రకృతి అందరూ సహకారిగా నిలబడతారు. అంచేత ఆయన ఏమంటే అది జరుగుతుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటే మెయిన్ గా మనకి గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కొండ ప్రాంతాల్లో బతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ప్రాణాలకు తెగించి నక్సలైట్లు ఉన్నా కానీ తెగించి కూడా వెళ్ళి ఈరోజు వాళ్ళకి రోడ్లని, మంచినీటి సదుపాయాలని, విద్యుత్ అని చెప్పి అందిస్తున్నారు సార్. మరి అలాంటి గొప్ప లీడర్తో మీరు పనిచేస్తున్నందుకు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఆయన దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు సార్? నేను చాలా గర్వపడుతున్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్తాను, జనసేన పార్టీ ఒకసారి రాజకీయ పార్టీ కాదు, మా నాయకుడు ఒకసారి రాజకీయ నాయకుడు కాదు, ఓట్ల కోసం సీట్ల కోసం పనిచేసే పార్టీ కాదు. ఒక భావజాలం, సైద్ధాంతిక భావజాలం, ఒక ఆశయంతో నిలబడ్డ పార్టీ. దాంట్లో భాగంగానే కష్టపడకూడదు, ఏదో మన ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలు గాను, డిప్యూటీ సీఎం గాను పేర్ల కోసం పనిచేయట్లేదు. మౌఖికంగా జనాలలో మార్పు కనిపించాలి, వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ పనిచేస్తుంది. అది ఆయన చేసి చూపిస్తున్నాడు. సార్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎలా అనిపిస్తుంది సార్? చాలా హాస్యాస్పదం. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అతను ఒక భ్రమలో ఉన్నాడు, ఏదో అయిపోతుందని. ఆయన నాశనం చేసుకోవడానికి ఆయనే ముఖ్య కారకుడు. 5 ఏళ్ళు బట్టలు నొక్కుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, సంస్థలను విధ్వంసం చేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడు. ఈవేళ అత్యంత అనుభవశాలైనటువంటి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక్కొక్కటి సర్దుకుంటూ 8 నెలల ప్రస్థానం గడిచింది. ఇప్పటికే అవన్నీ సర్దుకుంటూ అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు రెండు కళ్ళుగా భావిస్తూ ఈ ఎన్డీఏ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ముందడుగేస్తుంది, పురోగతి పడింది. ఈ 5 ఏళ్లలో కూడా రాష్ట్రం సుభిక్షంగా మారిపోతుంది. సార్ ఫైనల్గా ఒక మాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీకి కానీ, నాయకులకు కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రతిపక్ష పాత్ర కూడా మీరు సరిపోరని చెప్పాను. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులకి క్షమాపణలు కోరి నిర్ణయాత్మక శక్తులుగా నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మారి ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, దానికి తప్పు లేదు. అంతేగాని పకటకలు కంటూ 9 నెలలు అయిపోయింది, 5 ఏళ్ళు ఒకసారి కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, మళ్ళీ మీ అధికారంలోకి వస్తున్న భ్రమల్లో ఉండకండి. అద్భుతాలు సృష్టించబోతున్నాం. ఈ 5 ఏళ్లలో నవశకాన్ని ఆంధ్రప్రదేశ్లో సృష్టించబోతున్నాం. రాబోయే 15-20 ఏళ్ళు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటున్నటువంటి భరోసాతో మేమంతా పనిచేస్తున్నాం.